సేనాపతి, భద్రావతి ఇద్దరు విశ్వక్‌ని బెయిల్ మీద ఇంటికి తీసుకొని వచ్చి ఆహ్, అలా అరుచుకుంటూ, సంబరాలు చేసుకుంటూ ఇంటి ముందుకు వస్తూ ఉంటారు. ఆ సౌండ్స్ అన్నీ విన్న రామరాజు, ధీరజ్ వాళ్ళందరూ బయటికి వస్తారు. ఇంకా అలా చూస్తూ ఉంటే భద్రావతి రామరాజుని చూసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. "ఏయ్ రామరాజు, ఏమనుకున్నావు? నీ కొడుకుని బయటికి తీసుకురావాలని అనుకున్నావా?" అని అనుకుంటూ సేనాపతి మాట్లాడుతూ ఉంటే, "నా మేనల్లుడిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాను. మరో 4 రోజుల్లో వాడిని ఆహ్, శాశ్వతంగా కోర్టు ఆ కేసు కొట్టేసేలా చేసి ఇంటికి తీసుకొచ్చుకుంటాను" అని చెప్తూ ఉంటుంది. ఇంకా ధీరజ్‌కి చాలా కోపం వస్తూ ఉంటుంది. నా కొడుకు మీదే చీటింగ్ కేస్ పెడతారా? కిడ్నాప్ కేస్ పెడతారా? అని అనుకుంటూ అరుస్తూ ఉంటే, "ఆగండి, ఆగండి ఆగండి, ఆగండి భద్రావతి గారు. ఒకవేళ మీకు ఇలా బీపీ పెంచుకొని ఏదన్నా అయితే మీకోసం నా భార్య బాధపడుతుంది. తను బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను కదా! నేను కూడా బాధపడాల్సి వస్తుంది. అందుకే కొంచెం తగ్గి ఉండండి. మీరు ఇలాగే ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, మళ్ళీ వెళ్లి మమ్మల్ని హరాస్ చేస్తున్నారని చెప్పి కేస్ పెడతాను. అప్పుడు ఇంక శాశ్వతంగా జైల్లోనే ఉండాలి" అని ధీరజ్ చెప్తూ ఉంటే భద్రావతి కంగారు పడుతూ ఉంటుంది. అది అలా తగ్గి ఉండాలి అని ధీరజ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి, "నా చెల్లెలి జోలికొచ్చినా, మా ఇంటి జోలికొచ్చినా నేను చూస్తూ ఊరుకోను" అని చెప్పి అందరిని ఇంట్లోపలికి తీసుకొని వెళ్తాడు.